నేనే గొప్ప యుగ పురుషుడను. ధనమిదం జగత్. ధనవంతులు ఎన్ని సౌఖ్యములను అనుభవించవచ్చు, కానీ ధనము లేనివాడు, సోదరులారా అగ్రజ, ధనము లేనివాడు ఎందుకును కొరగా. సోదరులారా అగ్రజ, మదీయ జన్మదిన సందర్భమున ఈ సంతోష సమయములో మీకు ఏది కావాలనో అయ్యేది నిర్విఘ్నముగా కోరుకోరు. ప్రభు, మీ జన్మదినము సందర్భముగా మాదొక చిన్న కోరిక. ఏమది? మన కోటలోనికి కొత్త సుందరి వచ్చినదని విన్నాము. అయితే ఆమెతో ఆటపాటలతో మా ఇరువురిని అలరింపజేయము ప్రభు. సోదరులారా అగ్రజ, నేడు మనము సిరి సంపదలతో తొలతూగుచున్న కేవలము ఆమెతో మీరు ఆటయు పాటయు అంతే ప్రభు. ఎవరికి ఎయ్యది ప్రాప్తమో అయ్యది ఏ ప్రాప్తము కానివ్వండి. ఎవరక్కడ? అగ్రజ, ఏమి సెలవు? మదీయ ప్రేయసి చపలను ప్రవేశపెట్టండి. చిత్తం. అవును ప్రేయసి, మదీయ జన్మదిన సందర్భమున మా సోదరులు ఇరువురు ఒకే ఒక చిన్న చిరు కోరికను కోరి ఉన్నారు. ఏమిటో కోరిక? ఏమిటా? నీ యొక్క అందచందములతో, నీ ఆటపాటలతో వారిని రంజింప చేయవాలని కోరుకున్నారు ప్రేయసి.